గుడ్ మార్నింగ్ తారా కన్వెన్షనల్. సో ఈరోజు కంపెనీ సెలబ్రేషన్ కదా, చూసినాం కదా. సో నేను ఒక 1 year బ్యాక్ ఢిల్లీ వెళ్ళిన. అక్కడ జరిగిన ప్రోగ్రామ్ మొత్తం ఢిల్లీలో జరుగుతుంది. నేను ఢిల్లీలో ఉన్నట్టే ఊహించుకుంటూ చూస్తున్నాను. నేను మీరు ఎంతమంది చూసిరో తెలియదు, కానీ నా ఫీలింగ్ అట్లా ఉంది. ఢిల్లీకి వెళ్ళిన ఒక 1/2 hour అనిపించింది నాకు. అందుకే అక్కడ హెడ్ ఆఫీసు ఫౌండరు చాలా తొక్కుకుంటూ కింద మీద పడుకుంటూ చూసినాం మేము. ఇక్కడ మనకి చైర్ వేసి ప్రశాంతంగా చూపించే ప్రోగ్రామ్ బాగుందా కాలేదా? సో నా పేరు జ్యోతి. నేను ఒక డిగ్రీ స్టూడెంట్గా పరిచయం అయినా ఎంబీఏ అయిపోయినాక. సో ఎంబీఏ స్టూడెంట్ అని వచ్చింది. సో ఈ డయాస్ మీద ఉన్నందుకు ముఖ్యంగా నేను ఈ వేదిక మీదకి ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన అంటే నా అప్లైనర్ పాండు సార్ అనమాట. సో సార్కి ఒకసారి డిప్లాప్రేషన్. సో అప్లైనర్ లేని మనం లేము, అవునా కదా? సో వాళ్ళు మనల్ని తీసుకొచ్చారు కాబట్టి కృతజ్ఞత భావం కంపల్సరీ ఉండాలి. సో సార్ని ఎప్పుడు నేను మర్చిపోలేను. సో వెస్టేజ్ బిజినెస్ని నేను ఎందుకు ఒక కెరియర్గా చూస్ చేసుకున్నా అంటే డబ్బులు కావాలి, అవునా కదా? ప్రతి మనిషికి డబ్బు కావాలి. డబ్బుతో పాటు మీద ఏవైనా పర్లేదు, కానీ డబ్బు 100% కావాలి. సో డబ్బు అనేది ఇందులో ఉంది అని ఎట్లా తెలుస్తుంది? ఆ మీటింగ్లో జరిగే ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ కానీ అవన్నీ మనం చూస్తుంటే తెలుస్తుంది. సో అట్లా నన్ను పాండే సార్ బాగా మీటింగ్స్కి ఇన్వైట్ చేసేది. నేను మీటింగ్స్కి వెళ్ళకపోయాను. సార్ ఏం చెప్పేదంటే సబ్బులు ఉంటాయి, సరుకులు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, గిన్నెలు మీద బట్టలు ఉంటాయి, ఇట్లా ఈ వర్షంలో చెప్పేది అనమాట. నేను వెళ్ళాల్సిన రూట్ ఏంటంటే దీపాలాగా కాస్ట్ ఉండాలని అనుకునేది, అవునా కదా? ఎంబీఏ అయిపోగానే ఇట్లాంటి మంచి స్టైల్ లీడ్ చేయాలని అనుకున్నా. సార్ ఏమో ఇంత ఈ వర్గంగా చెప్తున్నాడు కదా, ఇది నాకు సూట్ కాదు అని చెప్పి కొంచెం అవాయిడ్ చేసిన. మీటింగ్కి వస్తే వెస్టేజ్ పవర్ ఏంటని నాకు కొంచెం అర్థమైంది స్టార్టింగ్లో. సో అట్లా నేను మీటింగ్స్కి వస్తున్నా కానీ పర్మిషన్ లేదు. ఇప్పుడు మీకు కూడా స్ట్రగుల్స్ జరుగుతున్నాయా లేవా? టీం రాకపోవడం, పాయింట్స్ రాకపోవడం, రకరకాల చాలా ఇష్యూస్ ఉంటాయి. బిజినెస్లోనే ఉంటాయా, మన జీవితంలో కూడా ఉంటాయా సమస్యలు? జీవితం మీద కూడా ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో ఎదగాలంటే సమస్యలు కంపల్సరీ ఉంటాయి. అవన్నింటినీ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఎసార్ నో? సో ఈ బిజినెస్లో కూడా నాకు చాలా రకాల సమస్యలు వచ్చినాయి. ఆగిపోవాలన్న ఆలోచన వచ్చేది. చాలా టైం నేను నేర్చుకున్నా కూడా. ఎందుకు అంటే పైసలు కావాలి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి, అమ్మ నాన్నకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి, మనం నిలబడ్డ చోట మంచి ఒక గుర్తింపు సాధించాలంటే దేవుడిచ్చిన అవకాశం ఇది పాండు సార్ రూపంలో అని చెప్పి ఎలా గెలవాలి, ఏం చేయాలి, ఎట్లా నిలబడాలి, ఎట్లా గెలుపుని అందుకోవాలి, ఎట్లా సంపాదించాలని చెప్పి సక్సెస్ అయిన వాళ్ళని బాగా అబ్జర్వేషన్ చేస్తూ మీటింగ్కి వచ్చిన నేను. సో మీకు ఈ పదం ఇన్నిసార్లు ఎందుకు చెప్పినా అంటే సక్సెస్ కావాలంటే మీటింగ్ అటెండ్ కావాలి. ఒక మనిషి ప్రాణంతో ఉన్నాడు అంటే గుండె, అవునా కదా? ఆ గుండె లేకపోతే మనం ఇక్కడ లేనట్టే. సో వెస్టేజ్లో నువ్వు సక్సెస్ కావాలి, నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అంటే మోర్ మీటింగ్స్, నీ అప్లైనరు, నీ క్రమశిక్షణ, నీ డిసిప్లైన్, నీ పద్ధతి. మీ మెంటర్ ఏం చెప్తున్నావు దాన్ని డిసైడ్ అయ్యి పని చేసుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో 100% సక్సెస్ నీ ఎంత వస్తూనే ఉంటుంది. సక్సెస్ కోసం ఊరుకోద్దు మనం. నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు అనేది రోజు అప్డేట్ చూసుకుంటూ ముందుకెళ్ళు. నీ అప్లైనర్ చెప్పింది నువ్వు ఫాలో అవుతున్నావు, నీ మెంటర్ చెప్పింది నువ్వు ఫాలో అవుతున్నావు అంటే వెస్టేజ్ సక్సెస్ నీ ఎంత వస్తూనే ఉంటుంది. సార్ సో అట్లా మీరందరూ కూడా నేను చేసింది ఇదే పని. మోర్ మీటింగ్స్కి అటెండ్ అయినా. ఇంకా నేను ఒక 2,07,000 చెక్ తీసుకుంటున్నా ప్రజెంట్. సో దీనికి ఒక సెలబ్రిటీ, ఒక మంచి స్టూడెంట్ ఈ చిన్న స్థాయిలో ఇట్లా సక్సెస్ అయ్యింది అని మీరందరూ ఒక గుర్తింపులాగా చూస్తున్నారు. నాకు అది చాలా చిన్నగా ఒక ఆవగిందంటే అనిపిస్తుంది. వెస్టేజ్లో 2 లక్షలే ఉన్నాయా, ఎంతైనా ఉన్నాయా? చాలా ఉంది, ఒక సముద్రం అంతా ఉంది. అందులో నేను ఒక డ్రాప్ అంతానే సక్సెస్ అయినా అనుకుంటున్నా. 5 లక్షల డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నాను. సో ఈ 2 లక్షలు రావడానికి కారణం నా టీము. నా టీం లేదు, నేను లేను. నా టీం అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఈ 2 లక్షలు తీసుకోవడానికి కారణం మా మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారు. సో పాలాభి వందనాలు. మా పాండు సార్ కూడా నా సైడ్ నుంచి నమస్కారము. థ్యాంక్ యూ, విష్ యూ. Thank you so much, madam. Thank you so much. I wish you all the best for your game future.